శక్తిని కోల్పోయిద్ది. ఒకవేళ ఫిల్టరేషన్ అవ్వకపోతే లోపలంతా విషం అయిపోద్ది. మనిషి చచ్చిపోతాడు. అందుకని ఆర్టిఫిషియల్‌గా మెషిన్‌ల ద్వారా ఫిల్టరేషన్ జరుగుద్ది. కరెక్టా? అర్థమవుతుందా క్లియర్‌గా? కిడ్నీస్ చేసే మేజర్ పనిది. ఫిల్టరేషన్ జరుగుతా ఉంటది. నెక్స్ట్ మన బాడీలో సో దిస్ ఈజ్ వాట్ మన బాడీలో కిడ్నీస్ ఇలా ఉంటాయి. ఇదంతా కూడా వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో మన బాడీలో నుంచి బయటికి వెళ్తది. ఓకే. నెక్స్ట్ మన బాడీలో కిడ్నీస్ కరెక్ట్ గా పనిచేసినప్పుడు బీపీ కంట్రోల్లో ఉండటానికి సపోర్ట్ అయింది. మూడో పని న్యూట్రియంట్స్ అన్ని క్యారీ అవడానికి సపోర్ట్ అవుతుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఇలా చాలా మేజర్ వర్క్స్ కిడ్నీస్ చేస్తుండే. చాలా చాలా మేజర్ వర్క్స్ అంటే మనిషి మనుగడికి కావాల్సిన చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద పనులు. సో ఈరోజు అసలు కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, డయాలసిస్ ఎందుకు చేయాల్సి వస్తుంది, అవంతా పెద్ద టాపిక్. దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఓన్లీ కిడ్నీ స్టోన్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అసలు ఈ రోజు కిడ్నీలో చాలా మందికి స్టోన్స్ వస్తున్నాయి. కరెక్టా? అవునా కాదా? రాళ్లలో రకరకాల రాళ్ళు ఉన్నాయి. అవునా కాదా? ఏమున్నాయి రాళ్ళు? కొంతమంది ఒంటి మీద రకరకాల రాళ్ళు వేస్తారు. ఏం రాళ్ళు అయ్యి? రాళ్ళు తెలీదా? ఏం రాళ్ళు? జాతక రాళ్ళు, ముత్యాలు, పగడాలు, వైడూర్యాలు ఏవో ఉన్నాయి కదా రాళ్ళు. ఆ రాళ్ళు వేస్తా ఉంటారు ఒంటి మీద. కొంతమంది ఇళ్లలో రాళ్ళు వేసుకుంటారు. ఒంటి మీదో ఇంట్లోనో రాళ్ళు ఉంటే పర్లా, కిడ్నీలో ఉంటే పెద్ద డేంజర్. కరెక్టా? కిడ్నీలో రాళ్ళు ఉండకూడదు కదా. అర్థమవుతుందా? అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఉంటాయి? దీన్ని ఏమంటారంటే కిడ్నీ స్టోన్స్ ఏమంటారంటే రకరకాలు ఒక 3-4 రకాల స్టోన్స్ వస్తాయి బాడీలో. ఒకటి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. అంటే కాల్షియం ఎక్కువ తింటే స్టోన్స్ రాదు. కొంతమంది ఏం ఆలోచిస్తే అపోహ అన్నమాట. కాల్షియం బాగా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. కాల్షియం బాగా తింటాం కాదు. కాల్షియం ఏం చేస్తంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సలేట్ క్రిస్టల్స్ తో మిక్సింగ్ అయ్యి, అంటే వేరే రకాల క్రిస్టల్స్ తో మిక్సింగ్ అయ్యి ఆ స్టోన్ ఏర్పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్. కొంతమందికి రెండో టైప్ ఆఫ్ స్టోన్ ఏంటి అంటే మన బాడీలో కిడ్నీలో ఏర్పడే స్టోన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఐడియా ఉందా యూరిక్ యాసిడ్? సో ఇది యూరిక్ యాసిడ్ స్టోన్. ఈ స్టోన్ ఎందుకు వచ్చుద్దంటే నాన్ వెజ్ బాగా ఎక్కువ తినటం వల్ల, లేకపోతే యూరిక్ యాసిడ్ పెరిగేలాగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల, ఆయిల్ ఫుడ్ తినటం వల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. మూడోది స్టెరాయిడ్ స్టోన్స్. ఈ 2 రకాల స్టోన్స్ రేర్ కేసు. సిస్టిన్ స్టోన్ కానీ స్టెరాయిడ్ స్టోన్స్ కానీ రేర్ కేసు. హ్యూమన్స్ కి మేజర్ గా వచ్చేది అంటే మనందరికీ మేజర్ గా 100లో 99% మందికి వచ్చేది ఈ కాల్షియం స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ. 3-4 రకాల స్టోన్స్ ఎందుకు వస్తాయంటే కొంతమందికి హై బీపీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడితే కూడా, లేకపోతే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే కూడా, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే కూడా ఆ మందులు ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న నీరునన్నిటినీ కూడా డిహైడ్రేట్ అయ్యేలా చేస్తున్న వల్ల కూడా కొన్ని రకాల స్టోన్స్ వస్తాయి. అది 100లో 10 మందికి మాత్రమే. మిగతా 90% పీపుల్కి రావడానికి కారణం ఏంటంటే రావడానికి ఏ రకాల స్టోన్స్ వస్తాయంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ లేకపోతే కాల్షియం స్టోన్స్ కానీ. అలా అని చెప్పి యూరిక్ యాసిడ్ పెరిగిందనో కాల్షియం స్టోన్స్ వస్తున్నాయని చెప్పు కాల్షియం ఫుడ్ తింటాం మానక్కర్లు. అసలు ఎందుకు వస్తాయి? మొట్టమొదటి కారణం ఈరోజు చాలా మందికి యూరిక్ యాసిడ్ కిడ్నీలో స్టోన్స్ పెరగడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అయిపోవటం వల్ల. అంటే బాడీ డీహైడ్రేట్ అవటం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు? సరిగ్గా మంచినీళ్ళు తాగకపోవటం వల్ల. సరిగ్గా మంచినీళ్ళు, గాలి, నీరు, నిప్పు ఉచితం. అవునా? గాలి పీల్చడం ఉచితంగానే భగవంతుడు ఇచ్చారు. నీరు ఆల్మోస్ట్ ఉచితమేగా. మనం ఫిల్టర్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం కానీ భూమిలో నుంచి వచ్చేదేగా నీరు. కానీ ఆ నీరుని సరిగ్గా తాగకపోవటం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి బాడీకి ఆరోగ్యాలు దెబ్బతిని కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? రెండో కారణం కిడ్నీలో స్టోన్స్ రావడానికి రెండో కారణం అంటే డైట్ కరెక్ట్ గా తీసుకోకపోవటం వల్ల. డైట్ అంటే మన డైట్ లో విపరీతంగా నాన్ వెజ్ పడటం వల్ల కానీ, విపరీతంగా
ఉప్పు ఎక్కువ, సోడియం ఎక్కువ తింటాం కానీ. సోడియం తెలుసా? ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి తెలుసా మీకు ఎవరికన్నా? తింటున్నారు ఎక్కువ ఉప్పు? సో ప్రతిరోజు ఉప్పు ఎక్కువ తినటం వల్ల, మసాలాలు, నూనెలు, వేపుళ్ళు ఎక్కువ తినటం వల్ల, నాన్ వెజ్ విపరీతంగా తినటం వల్ల, దీని వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. మూడో కారణం, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉన్న పెద్ద లక్షణం ఏంటంటే లోపల ఉన్న అనారోగ్యం, చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. డయాబెటీస్, షుగర్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఒక మనిషికి షుగర్ వచ్చింది అంటే కనుక ఏ సమస్య అయినా ఎప్పుడైనా రావచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో అలాని వచ్చిన వాళ్ళకి కంగారు పడొద్దు, కంట్రోల్ పెట్టుకోవచ్చు. మన డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇబ్బంది లేదు. ఎలా సార్? రోజు ఇన్సులిన్ పొడుచుకుంటే కంట్రోల్ పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు. లేకపోతే రోజు టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో అది కరెక్ట్ కాదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో కంట్రోల్ పెట్టుకుంటూ మెడిసిన్ నార్మల్ డోసేజ్ తప్పదు కాబట్టి వేసుకుంటే ఓకే. సో డయాబెటీస్ ఎక్కువ ఉంటే కూడా మన బాడీలో ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4వది, ఎవరైనా చెప్తారు 4 కారణం ఎందుకు వచ్చుద్ది కిడ్నీలో స్టోన్స్? హ్యాండ్ రైస్ చేయండి, మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. ఎందుకు వచ్చుద్దాం? ఎవరికి వద్దా గిఫ్ట్? వద్దా? నేను అనుకున్న కారణం మీరు చెప్పాలా. మీరు అనుకున్న కారణం అది కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నేను అనుకున్న కారణం చెప్పాలి మీరు. సిహెచ్ శ్రీనివాసరావు గారు. జంతు సంబంధిత ప్రోటీన్ సార్. ఏమండి? జంతు సంబంధిత ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నందువలన వస్తుంది, అధిక బరువు వలన కూడా అవకాశం ఉంది సార్. సూపర్ సార్. ఫస్ట్ది కాదులే కానీ నేను అనుకుంది సెకండ్ది, కానీ నేను అనుకున్నా వెయిట్ వల్ల. వెరీ గుడ్. ఏ ఊరు మీది? అర్రే ముగించనివా? చెప్పండి సార్. మా కోచ్ సుధాకర్ సార్. సుధా పరశుని అడగండి, 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాడు మీకు. సుధా పరశుని మీ కాంప్లిమెంట్ సార్ మాకు. థ్యాంక్ యూ సార్, మీ అభిమానం. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డేకి వస్తారు మార్చ్ లో, అప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను మీకు, సరేనా? వెయిట్ వల్ల చాలా మంది వెయిట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. పోతే పోయిందిలే. వెయిట్ పెరిగితే బండి మారుస్తున్నారు, బుల్లెట్కి వెళ్తున్నారు, బరువు తగ్గాలనుకోవట్లా. మన బండి మనకి మోయట్లేదు కాబట్టి బండి మారుతాం. ఏం బండి? నా వెయిట్ తట్టుకునేలాగా బుల్లెట్ కొందాం. అది కరెక్ట్ అంటారా? అది కరెక్టా? లేకపోతే వెయిట్ పెరుగుతున్న పోతే బట్టలు డబుల్, బిగ్ ఎక్సెల్, 5XL, 10XL ఇలా పెద్ద పెద్ద సైజులకి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి 48, 54 ప్యాంట్ సైజులు ఇలా పెరిగి. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోవర్బ్ ఉంది, గ్రేటర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. అంటే తెలుసా, మన నడుం చుట్టుకొలత పెరిగే కొద్దీ మన ఆయుర్దాయం తగ్గిపోతాయి. అర్థమవుతుందా క్లియర్ గా? నడుం చుట్టుకొలత పెరిగింది ఎవరికన్నా జాగ్రత్త, మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. మన నడుం చుట్టుకొలతలు తగ్గినాయి సార్ సుఖీబాబుకి వచ్చినాక అన్న వాళ్ళు చేతుతారా? తగ్గితే ఆయుష్ ఏదైతే కంప్లీట్ చేయాలో అది చేసేస్తారు, పెరిగితే ఇబ్బంది వెయిట్ వల్ల. నెక్స్ట్ అంటే ఒక 10% పేరెంట్స్ ఎవరికైనా హెరిడిటరీలో కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అది వచ్చే అవకాశం. అంటే 10%, 90% ఏం కాదు, 10% మాత్రం. అర్థమవుతుందా క్లియర్ గా? నెక్స్ట్ కొంతమందికి వాల్యూమ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఓకేనా? రాలేదు సార్, స్లోగానే ఉంది. ఇప్పుడు కూడా రాలే? లేదు సార్. అయితే నువ్వు చెప్పు. సార్ ఇప్పుడు ఓకేనా వాయిస్? ఓకే మేడం, బాగుంది.
ఓకే. ఏం చెప్పా లాస్ట్ పాయింట్? జీన్స్ వల్ల కూడా వచ్చింది. కరెక్టా? సో ఇయన్నీ కూడా కొన్ని కారణాలు. అసలు మనిషికి ఎందుకు వస్తది? మేజర్ చెప్పమంటారా? డైట్ వల్లే, వెయిట్ వల్లే. ఈ 2 మేజర్. టైప్ 2 డయాబెటిస్ వల్లో, జీన్స్ వల్లో, హై బీపీ వల్లో ఇదంతా 10-20% పీపుల్‌కి వచ్చుద్ది కానీ, మేజర్‌గా వెయిట్, డైట్, డీహైడ్రేషన్ ఈ 3 కారణాలే. సో ఏం జరుగుద్ది సార్? అసలు మనకి కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తాయి? కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు మనిషికి ఒక్కోసారి విపరీతమైన స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యేది. ఆ పెయిన్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటది. ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది. ఒక్కోసారి స్టమక్ దగ్గర వస్తూ ఉంటది. ఆ పెయిన్ అంటే పెయిన్ కూడా కాదు, నొప్పి కూడా కాదు, మంట మండిపోతా ఉంటది. అర్థమవుతుందా? ఇంకా నొప్పి తట్టుకోలేనంత అర్రే బాబోయ్! ఇంక నా వల్ల కాదురా అన్నంతగా ఉంటదన్నమాట. రెండోది, ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్స్ స్టార్ట్ అవుతాయో యూరిన్ కలర్ చేంజ్ అవుతది. బ్రౌనిష్ గా రావచ్చు, రెడ్ కలర్ లో రావచ్చు, ఇట్లా రావచ్చు. మూడోది, థర్డ్ సిమ్టమ్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు యూరిన్ లో నుంచి బ్లడ్ పాస్ అవుతుంది. ఒక్కోసారి ఆ పాస్ అయ్యేటప్పుడు కూడా విపరీతమైన మంట వస్తుంది. నాలుగోది, యూరిన్ స్మెల్ వస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? 5, ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్స్ స్టార్ట్ అవుతాయో వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి, వాంతులు కూడా అవుతాయి. 6, విపరీతంగా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఫీవర్, చిల్స్ అంటే తెలుసా? చలి పుట్టటం, దడ పుట్టటం, వణుకు రావటం, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయంటే విపరీతంగా నొప్పి రావటం, యూరిన్ కలర్ మారటం, బ్లడ్ రావటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తారు. ఒకటి అంటే అది యూరిన్ లో పాస్ అయిపోయేదైతే మందులు ఇచ్చేసి వాళ్ళు డైట్ చెప్తారు. ఒకవేళ యూరిన్ లో పాస్ అవ్వనంత పెద్ద సైజ్ అయితే కనుక సర్జరీకి వెళ్తారు. కరెక్టా? ఓకే. ఇంకొక డౌట్ రావచ్చు. సార్ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. కొంతమంది నన్ను అడిగిన డౌటే మీకు కూడా చెప్తున్నా. స్టోన్స్ వచ్చినాయి, ఇప్పుడు లేవు, పోయినాయి, ఆ సర్జరీ ద్వారా కానీ వాట్ ఎవర్, మళ్ళీ రాకుండా ఉంటాయా? మీరు చెప్పండి. కిడ్నీలో స్టోన్స్ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాయంటారా? వస్తాయా రావా? వస్తాయా? వస్తాయన్న వాళ్ళు చేతుతారా? గ్యారంటీగా వస్తాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఒకవేళ ఇప్పుడు దాకా దేవుడి దేవల్ల ఎవరికి రాకపోయినా, ఇక ముందు ఒకవేళ వచ్చి ఆల్రెడీ పోయింది అనుకున్నా, మళ్ళా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని టిప్స్ చెప్తా, ఫాలో అవుతారా? రాకుండా ఉండడానికి సపోర్ట్ అయితే ఒకవేళ వచ్చినా ఆల్రెడీ వచ్చి సర్జరీ ద్వారానో ఎట్టగొట్ట పోయి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి పని, సాల్ట్ కంటెంట్ తగ్గించండి. ముందు ఉప్పు తగ్గించి తినండి. ఉప్పు తగ్గితే పౌరుషం తగ్గుద్ది సార్, ఇలాంటి రాయలసీమ డైలాగులు చెప్పమాకండి. అర్థమైందా? తగ్గించారు, ఉప్పు తగ్గించారా? తగ్గించామన్న వాళ్ళు చేతుతారా? తగ్గించారా? తగ్గించావు ముద్రపోయిన అయినా నీ కోపం తగ్గలే. మరి నువ్వు ఉప్పు తగ్గిలా, గాడిద గుడ్డు తగ్గిలా. ఉప్పు తగ్గించిన వాళ్ళకి కోపం రాదు కదా, వస్తుందా? మీరు మాట్లాడలే ఎవరు? వస్తుందా? ఉప్పు తగ్గిస్తే వస్తుందా డేవిడ్ గారు? రాదు కదా. మరి మీకు నాకు కోపం ఎందుకు అవుతుంది చెప్పండి? మీరు మాట్లాడట్లా. మనం ఉప్పు తగ్గిలా, తగ్గించినట్టు యాక్టింగ్ చేస్తున్నాం అంతే. క్యా మోసిన్? అంతేనా మోసిన్ గారు? తగ్గించావు నువ్వు. అసలు మొన్న లైఫ్ స్టైల్లోకి రావాల్సిన ఒక్కొక్కరు పంచులు సూపర్ కట్టారు. సంక్రాంతి పండగ ముందే వచ్చింది, 3వ తారీఖే. ఎంతమంది లైఫ్ స్టైల్లోకి వచ్చారు చేతుతారా? మోసిన్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, మావయ్య గారు అందరూ, అంటే మోసిన్ వాళ్ళ నాన్నగారు అందరు కట్టుకున్నారు. చాలా మంది పంచల్లో వచ్చారు. చాలా బాగా జరిగింది కదా లైఫ్ స్టైల్ డే. రానోళ్ళు పెద్ద ఈవెంట్ మిస్ అయిపోయినట్టే, సంక్రాంతి పండగని మిస్ అయిపోయినట్టే. కరెక్టా? త్వరలో వీడియో వస్తుంది, ఎల్ఎస్డి వీడియో. ఒకసారి చూపిస్తారు, ఎల్ఎస్డి వీడియో చూపిస్తారు. ఎల్ఎస్డి వీడియో చూపిస్తారు. మొన్న ఎల్ఎస్డి ఎలా జరుగుతుంది మీరు చేశారు. ఓకే.
సరే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూద్దరు గాని రానోళ్ళు చాలా మంది మిస్ అయిపోయినట్టే. ఎలా జరిగింది ఎల్ఎస్డి అనేది చూపిస్తాను. సో మొట్టమొదటిగా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఉప్పు కంటెంట్ తగ్గించండి. ఇంట్లో అయితే మనం ఉప్పు ఎక్కువ తినం, కానీ బయటికి వెళ్తే బయట ఆహారాలు ఉప్పు ఎక్కువ పడుతుంది, ఉప్పు మసాలాలు. సో అది తగ్గించాలి. ఒకసారి చూద్దాం ఎలా జరిగింది గుంటూరులో లైఫ్ స్టైల్ డే. రానోళ్ళు చాలా మిస్ అయిపోయారు. చిన్న వీడియో చూపిస్తా చూడండి. శూన్యంలో కనిపించే లోకముందును లేకపోయినను నా పయనం భయమే బదులే చెప్పే నీ సమయం ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా చరిత్రలన్నీ తిరగరా స్థితిగతుల్ని మార్చివేయి విశ్వముందిరా నిష్కరించలేన నేడు నిర్ణయించుకోరా న్యాయమేదో నిర్వచించరా లేవలేక లేచినప్పుడే విజేత హోటలేక గెలుపు మార్గం వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది మా మాటంటే మాటే మరి ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా సిద్ధంగా చిత్తంలో చేరిన స్నేహితులారిని మీ కోసం సిద్ధంగా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా బాగుందా? దాదాపుగా 800 పైన వచ్చారు. ఎవ్రీవన్ దే కమ్ వెల్ డ్రెస్డ్. మంచిగా పంచెలు కట్టుకున్నారు, షార్వాణీలు వేసుకున్నారు, లేడీస్ పట్టు చీరలు కట్టుకున్నారు. పండగ ముందే వచ్చింది కదా. సో యునో సుఖీభావకు రాకముందు వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కానీ ఈ రోజు అందరూ ఒక ఫెస్టివల్ మూడ్ లో ఎలా వచ్చారో తెలుసా? దేవుడి దయ సుఖీభావకు వచ్చిన తర్వాత మేము చెప్పిన మాటలు నమ్మి మేము ఇచ్చిన న్యూట్రిషన్ తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా, హెల్దీగా, హ్యాపీగా, యాక్టివ్గా ఉండగలిగారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సుఖీభావ. ఎంతమంది సుఖీభావకు వచ్చిన తర్వాత మేలు పొందుకున్నారు? హ్యాపీ సార్, మేము లాభమే సంపాదించుకున్నాం అన్న వాళ్ళు చేతుతారా? దాదాపుగా ఈ 18 ఏళ్లలో కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తుంటాం మేము మా టీం అంతా కలిసి. గాడ్ స్ట్రెస్ నిజంగా. ఓకే, సో ఒక్కొక్కళ్ళు ఆ రోజు డాన్సులు ఇవన్నీ చూస్తే కనుక సుఖీభావకు వచ్చినప్పుడు వీళ్ళందరూ కస్టమర్లే. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. బట్ ఇప్పుడు వాళ్ళు డాన్స్లు ఎలా వేస్తున్నారు ఒకసారి చూద్దాం. వీడియో ఉందా?
ఓకే, అది లాస్ట్ లో ప్లే చేస్తాం, డౌన్లోడ్ అవుతుంది. బట్ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏవి కూడా అలా కాదు, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. బట్ గాడ్స్ గ్రేస్ సుఖీ బాక్ వచ్చిన తర్వాత మంచి న్యూట్రిషన్ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కిడ్నీలో స్టోన్స్ కంట్రోల్ అవ్వాలంటే లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్. 2, వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగాలి. ఎంత తాగాలి సార్? ప్రతిరోజు సుఖీ బాల్ టాపిక్ లోనే చెప్తూనే ఉంటాం, ప్రతి 20 కిలోల బరువుకు 1 లీటర్ తాగాలి. చలికాలం అయినా సరే ఫ్రెష్ తాగండి, ఎక్కువ సార్లు తాగండి, అది వాటర్ కిందే కౌంట్ అవుతుంది. వేడిగా తాగండి. ఏదేమైనా సరే ఎంతైతే మీకు చెప్పామో కొలత, ఆ ప్రకారం వాటర్ తాగితే ఈవెన్ చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ అయితే అది డిజాల్వ్ అయిపోయి యూరిన్ లో వెళ్ళిపోతాయి. ఒకవేళ పెద్ద స్టోన్లు అయితే ఆల్రెడీ వచ్చుంటే నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు, దాన్ని సర్జరీ చేయాల్సిందే. బట్ రాకుండా ఉండటానికి కూడా సపోర్ట్ అయింది. 3, ఉప్పు తగ్గించడం, వెయిట్ తగ్గటం, అలాగే వాటర్ బాగా తాగటం. ఈ 3 పనులు బాగా చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలి కంపల్సరీగా. అర్థమవుతుందా? 4, డైట్ లో మైదా, నాన్ వెజ్ లిమిట్ చేయాలి. ఎందుకంటే మైదా అది బాడీలో అరగదు. తెలుసా మీకు? మైదా పోస్టర్లకు వాడతారు, తెలుసా? సినిమా పోస్టర్లు వేస్తానికి మైదా పిండి వాడతారు. ఆ మైదా మన బాడీలో తింటే అది ఎప్పుడు కరగాలి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మైదా పిండి, పోస్టర్లకు వాడే మైదా పిండి, మైదా పిండితో చేసిన పఫ్ఫులు, మైదా పిండితో చేసిన సమోసాలు, మైదా పిండితో చేసిన పరోటాలు, పిజ్జా బేస్ తెలుసా? పిజ్జా బేస్ ఏదైతే ఉందో అది మైదా. ఫారిన్ కంట్రీస్ లో మైదా వాడటం, మన భారతదేశంలో బేస్ అంతా మైదా. సో ఈ మైదా తినటం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. నాన్ వెజ్ ఎక్కువ తినటం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అర్థమవుతుందా? 5, కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ డైట్స్ అంటే ఏంటి? హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇలాంటి మంచిగా తింటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి. అర్థమవుతుందా? 6, షుగర్ కంటెంట్ బాగా తగ్గించాలి. షుగర్ కంటెంట్, ఎందుకంటే ఎప్పుడైతే మనం స్వీట్స్ ఎక్కువ తింటామో ఆటోమేటిక్ గా దాని వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి తప్పితే తగ్గవు. 7, 5 మీల్ ప్లాన్ ఫాలో అవ్వాలి. 5 మీల్ ప్లాన్ ఫాలో అవటం అంటే మార్నింగ్ షేక్. ఎంతమంది కరెక్ట్ గా మార్నింగ్ డైలీ షేక్ తాగుతున్నారు? చేతుతారా? 11 కి కంపల్సరీగా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఏదో ఒక స్నాక్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ 1:30కి మంచి డిన్నర్, సారీ లంచ్, మంచి లంచ్. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో హెల్దీ స్నాక్, నైట్ 8 o'clock కి షేక్. ఇలా చేస్తే 5 మీల్ ప్లాన్ ఫాలో అవటం వల్ల ఇర్రెగ్యులర్ డైట్ ఉండదు. దానివల్ల గ్యాస్ట్రైటిస్ పెరిగి, కొంతమందికి పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తింటారు, లేకపోతే ఒక టైం పద్ధతి పాడు లేకుండా తింటారు. దాని వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో ఒక 5 మీల్ ప్లాన్ ఎప్పుడైతే ప్రతి 3 hours కి ఒకసారి మన బాడీలో ఫుడ్ వెళ్తా ఉంటుందో ఆటోమేటిక్ దాని వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా సపోర్ట్ అయింది. అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుందా? సో ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకో మంచిగా సాల్ట్ తగ్గియటం, వాటర్ బాగా తాగటం, వెయిట్ లాస్ అవటం, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తింటాం. అర్థమవుతుందా క్లియర్ గా? అండ్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తింటాం, అలాగే స్వీట్స్ తక్కువ తింటాం. ఇవన్నీ చేస్తాం. లాస్ట్ పాయింట్, మందు తాగితే కూడా, బీర్ తాగితే కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే డ్రింక్ అలవాటు ఉంటే కనుక దానివల్ల కిడ్నీలు పాడైపోతాయి. కేవలం లివరే కాదు, కిడ్నీలు కూడా పాడైపోతాయి, లంగ్ కూడా ఎఫెక్ట్ అయింది. సో కొంచెం ఎవరైతే డ్రింక్ తాగుతున్నారో ఏం చేయాలి? ఆపేద్దామా? ఆపేసామన్న వాళ్ళు చేతుతారా? చాలా మంది గజ తాగుబోతులు ఇక్కడ సుఖీబాబుకి వచ్చిన తర్వాత ఆపేశారు. వాళ్ళ పేరు ఏంటంటే గజ తాగుబోతులు. ఆపేశారు. మీరు కూడా ఆపేయగలిగితే ఫ్యూచర్ లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి కూడా సపోర్ట్ అయింది. ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకో 100% సుఖీబాబా లాగా తేలిగ్గా బరువు తగ్గే మార్గం లేదు. కొంతమంది బేరియాట్రిక్లు చేయించుకుంటున్నారు 4-5 లక్షలు. బేరియాట్రిక్ వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. బోనస్ తో వచ్చే పెద్ద జబ్బు అది. బేరియాట్రిక్లు, లైపోసెక్షన్లు చేయించుకొని చాలా మంది కొవ్వు కోయించుకొని 20 కిలోలు 30 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. కానీ అది తగ్గటం చెత్త తగ్గుదల. పొట్ట కుట్టేసి అరటిలు తింటే కడుపు నిండిపోయే చెత్త సర్జరీలు మనకు అక్కర్లా. అవునా కదా? వాళ్ళు తినాలన్నా తినలేరు. కడుపు నిండా తినాలనిపిస్తుంది కానీ వాళ్ళు తినలేరు. కళ్ళెమ్మని నీళ్ళు వస్తూ ఉంటాయి. అందరిలాగా వాళ్ళు తినలేరు బేరియాట్రిక్లు చేయించుకున్న వాళ్ళు. లైపోసెక్షన్, సుఖీభావాల జీవితకాలం అన్ని తినడానికి న్యూట్రిషన్ వాడి బరువు తగ్గాలి. జీవితకాలం అన్ని తినొచ్చు. అవునా కాదు? ఏది మానక్కర్లా.
కానీ బేరియాట్రిక్ లైపోలికి వెళ్ళారు అనుకో, ఆటోమేటిక్ కడుపు కుట్టేస్తారు, కంటి ముందు ఫుడ్ కనిపిస్తుంది, తినటానికి కుదరదు. అర్థమవుతుందా? అండ్ బోనస్ గా వన్స్ బాడీకి సర్జరీ అయిన తర్వాత రకరకాల ఎఫెక్ట్లు, సైడ్ ఎఫెక్ట్లు కామన్ గా వస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్యూచర్ లో కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయి. కాబట్టి అంత దూరం వెళ్లకుండా చక్కగా సుఖీభోలో ఒక కోచ్ గైడెన్స్ తో మీరు కనుక వెయిట్ లాస్ అవుతే కనుక ఆటోమేటిక్ గా కిడ్నీలో స్టోన్స్ ఒకవేళ చిన్నవి ఉన్నా డిజాల్వ్ అవుతాయి. ఇన్ కేస్ బరువు తగ్గితే ఫ్యూచర్ లో ఇప్పుడు వరకు రాకపోతే ఇంకా ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉండడానికి సపోర్ట్ అయితే చేద్దామా? వెయిట్ లాస్ అవుదామా? స్టార్ట్ వెయిట్ లాస్. ఒకవేళ ఎవరికైతే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో డాక్టర్లు ఏమన్నా మందులు ఇస్తే అవి వాడుకోండి. అవి వాడుకుంటూ మా కోచెస్ ఏవైతే సప్లిమెంట్స్ చెప్తారో, షేక్స్ చెప్తారో అవి వాడుకోండి. దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అది మెడిసిన్, ఇది ఫుడ్. దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? చేద్దాం అలాగా. ఎంతమంది చేస్తానికి రెడీగా ఉన్నారు? చేతుతారా? ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయితే కనుక 100% హెల్త్ వస్తుంది. చూద్దాం ఒకసారి సుఖీభావ లైఫ్ స్టైల్లో ఒకప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా రకరకాల ఇబ్బందులతో, బట్ ఇప్పుడు ఎలా ఉన్నారు చూద్దాం. వీడియో ప్లీజ్. అయిపోయింది, అంతవరకు నేర్చుకున్నాం. ఇంకా మళ్ళీ మ్యూజిక్ పెడితే ఎట్ట కుదురుతుంది? అదే కదా శ్రీరామ్ గారు చెప్పింది. సో దగ్గు శ్రీరామ్ గారు సుఖీభవ హీరో లాగా తయారైపోయారు. ఒకప్పుడు వచ్చింది మోకాలు నొప్పులతో, ఇప్పుడే మోకాలు నొప్పులు కదా, అదే ఏమంటారు, పల్టీలు కొడుతున్నాడు ఆయన అన్న. మరి అది సుఖీభవ పవర్. అది బాగుందా?
మాకేం అక్కడ లుంగి ఊడిపోద్దని టెన్షన్, వాళ్ళేం డాన్స్ లేకపోతే. బట్ ఏవైనా సరే ఓడకుండా మేనేజ్ చేశారు, గట్టిగా డాన్స్ చేశారు. నచ్చిందా మీకు అందరికీ కూడా? సో సుఖీబాకి రాకముందు వాళ్ళ పరిస్థితి దారుణాలు ఒక్కొక్కరికి. బట్ గాడ్ స్ట్రెస్ వచ్చారు, ఒక్కొక్కరు 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు బరువు తగ్గారు, ఆరోగ్యాలు సెట్ అయినాయి. ఎవడరా చెప్పింది సుఖీబా ప్రొడక్ట్ హెర్బల్ లైఫ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని? 100% రావు, ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. చక్కగా హెల్త్ మంచిగా ఉంటది, స్కిన్ టైట్ అవుద్ది, యాంటీ ఏజింగ్ వస్తుంది, ఫేస్ లో గ్లో వస్తుంది, అన్ని బాగుంటాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొడక్ట్ కోచ్ పర్యవేక్షణలో వాడితేనే రిజల్ట్ వస్తుంది. అండ్ నాణ్యమైన ప్రొడక్ట్స్, ఒరిజినల్ ప్రొడక్ట్స్ హెర్బల్ లైఫ్ కోచెస్ నుంచి కొనుక్కుంటేనే రిజల్ట్ వస్తుంది. అడ్డమైనవి బయట ఎవడో అమ్మాడను, అక్కడెక్కడో ఆన్లైన్ లో దొరికినాయని కొనుక్కుంటే అవన్నీ తిక్కల్ ప్రొడక్ట్స్, అనవసరంగా ఆరోగ్యాలు పాడైపోతాయి. అర్థమవుతుందా క్లియర్ గా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో మీ ఇబ్బందులన్నీ కోచెస్ చెప్తే వాళ్ళు దాని తగ్గట్టు సప్లిమెంట్స్ యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా? నో సార్, నో సార్. ఎవరైనా ఉన్నాయా బర్త్డే, మ్యారేజ్ డే లైవ్ గా విషెస్ చెప్దాము? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో మార్నింగ్. టేక్ కేర్, బాయ్. అందరూ అన్మ్యూట్ చేయండి. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.